అంటే నా బాగా ఇష్టమైన ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు, సూర్యకాంతం, కోట శ్రీనివాసరావు. అందరు హీరోలు అందరికన్నా పైన వాళ్ళిద్దరు. మరో సూర్యకాంతం అంటే చాలా ఇష్టం, కోట శ్రీనివాసరావు అంటే చాలా ఇష్టం. ఓకే ఓకే, బాగుంది. వాళ్ళకి చెప్పారా సార్ ఎప్పుడైనా మీరంటే బాగా ఇష్టం మాకు అని? మీరు డైరెక్ట్ సూర్యకాంతం గారిని ఎప్పుడు కలవలేదు, నేను ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి. కోట గారికి చెప్పాను. కోట గారు వారి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఆయనకి చాలా మంది చెప్పుకుంటారు. ఓకే. అండ్ మీ నాది జెన్యున్ జనరల్ ఎక్స్ప్రెషన్, నాది నాదేదో యూనిక్ ఎక్స్ప్రెషన్ కాదు అది. ఓకే. మీ గురువు గారి గురించి చెప్పమంటే ఎవరు, అండ్ వారి గురించి చెప్పమంటే ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కరు ఉన్నారేమో. సినిమాల్లో వచ్చేసరికి ఏం చేయాలి ఏం చేయకూడదు అని నేర్పించింది మాత్రం తేజ గారు నాకు. ఇది ఇది చేయొద్దు అని ఖచ్చితంగా నేర్పించింది తేజ గారు. ఆ రకంగా ఐ కెన్ ట్రీట్ హిమ్ యాజ్ మై గురు. అంటే చేయొద్దు అన్నప్పుడు అటువంటి మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఏం చేయొద్దు అన్నారు సార్ అంతగానం గట్టిగా? చాలా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఏదైనా ఒకటి, కొన్ని సినిమాలు వస్తాయి, ఈ సినిమా చేయకూడదు, మనం టెంప్ట్ అయిపోయి ఈ సినిమా చేయాలనుకుంటాం, కానీ ఆ సినిమా ఎందుకు చేయకూడదు అనేది కూడా మనకు తెలియాలి. అలా నేను వదిలేసిన సినిమాలు చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి ఖచ్చితంగా. ఎస్ ఎస్. అండ్ శ్లోకం ఏదైనా మీ ద్వారా మేము వినాలనుకుంటే మీకు బాగా నచ్చింది మా కోసం? ఇంకా చాలా కష్టం అది చెప్పడం. ఓకే. ఎందుకంటే సంస్కృతంలో ఒక ఎక్స్పర్టీజ్ రాకుండా చెప్పకూడదని నా ఫీలింగ్. ఓకే ఓకే. ఎందుకంటే ఒక అక్షరం దీర్ఘం మారితే అర్థం మారిపోతుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. నిజం. ఇప్పుడు 3,00,00,000 దేవతలు అంటారు, కోటి అనగానే కోటి అనుకుని తీసేసుకొని 33 కోట్ల దేవతలు మీకు అంటారు. కానీ అక్కడ 3,00,00,000, ఆ కోటి ఏంటి, క్వాలిటీస్ సంబంధించిన ఇవి అవి ఆ దీనిలోనే చాలా మారిపోద్ది కదా. 33 మంది గురించి చెప్పిన ఇది అది 33 కోట్లకి వెళ్ళిపోయింది. అలాంటి మిస్కన్సెప్షన్ చాలా వస్తుంది. చాలా వస్తున్నాయి యాక్చువల్గా, ఇది ప్రాబ్లం ఉంది సార్.